మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ చూసినారా? ఇది హైదరాబాద్ లోనే ఉంది. ఇది అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటది. నేను రీసెంట్ గా హైదరాబాద్ పోయినప్పుడు ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. బట్ మా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయేసరికి నైట్ 10 o'clock పైన అయిపోయింది. అందులో ఈ వర్షం ఫుల్ గా పడతానే ఉండింది. కానీ మా వాడు మాత్రం అసలు తగ్గడు కదా. వాన్లా గిన్లా ఎట్టున్నా పదాం పా అనేసి వచ్చేసినాము. మేము సెక్రటరీ దగ్గరికి వచ్చేసరికి నైట్ 12 పైన అయిపోయింది. బట్ మేము మాత్రం ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేసినాం అక్కడే ఆ వాన్ లోనే. నిజంగా తెలంగాణ సెక్రటరీ చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది ట్యాంక్ బండ్ ఎదురుగానే ఉంటది. ఆ వానకి మా మొబైల్ కెమెరానే ఇదైపోయింది. అంత లావును వాన పడతా ఉంది. నిజంగా ఆ సెక్రటరీ చూడడానికి అయితే చాలా బాగుంది. లోపలికైతే అలో లేదు. దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ అయితే అంటారు. మేమైతే ఫుల్ గా తడిసిపోయినాం. కానీ ఆ వాన్ లోనే బైక్ వేసుకొని తిరుగుతా వీడియోస్ అయితే తీసుకున్నాం. ఆ టైంలో కూడా అమ్మాయిలలా అబ్బాయిలలా అక్కడ అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతా ఉన్నారు. హైదరాబాద్ లో నిజంగానే చాలా ఎక్కువ పడింది వర్షం. అసలు బయటికి పోయేదానికి కూడా ఛాన్స్ లేనంత పడింది. ఈ వీడియో చూసి సెక్రటరీ లోపలికి పోయినారు అనుకున్నారు. నేనైతే లోపలికి పోలా. ఆ గేట్ దగ్గర పైకి ఎక్కి నిలబడి లోపలికైతే ఫోన్ పెట్టి వీడియో తీసినాను. నెక్స్ట్ వీడియోలో చార్మినార్ గురించి, అక్కడ నైట్ టైం సీక్రెట్ గా దొరికే ఫుడ్ గురించి అయితే వీడియో వేస్తాను చూడండి.